అందరికీ వందనాలు. బైబిల్ లైట్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయం యొక్క క్విజ్ చేద్దాం. మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. మీ పేరిచ్చి స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం యొక్క క్విజ్ కనిపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది. మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఈరోజు స్పిన్ వీల్ గేమ్‌ని క్విజ్‌లో పెట్టడం జరిగింది. మొదటి ప్రశ్న చూద్దామండి. ఇద్దరు ఏక శరీరం అవుదురు అనే మాట వివాహం గురించి ఏం తెలియచేస్తుంది? ఏ వివాహం కేవలం ఒకే ఇంట్లో నివసించడం, భార్యాభర్తల మధ్య ఏకత్వము. భార్యాభర్తల మధ్య ఏకత్వాన్ని ఈ వాక్యం తెలియచేస్తుందండి. ఏక శరీరం అంటే కేవలం శారీరక సంబంధాన్ని మాత్రమే సూచించదు గానీ, ఇద్దరూ తమ జీవితాన్ని, ప్రేమను, బాధ్యతలు, కష్టాలు, సంతోషాలు పంచుకుంటూ ఒక కుటుంబంగా జీవించడాన్ని సూచిస్తుంది. వివాహంలో ఇద్దరూ పోటీ పడేవారుగా కాదు కానీ, ఒకరికొకరు సహకరించే భాగస్వాములుగా ఉండాలి. ఇప్పుడు రెండో ప్రశ్న చూద్దాము. ఏదైనా తోటకు నీరు పెట్టిన నది తర్వాత ఏమైంది? ఏ 4 పాయలుగా విడిపోయింది, వెంటనే ఎండిపోయింది. ఏదైనా తోటకు నీరు పెట్టిన తర్వాత ఆ నది 4 పాయలుగా అయిపోయిందండి. పీషోను, గీహోను, హిద్దికేలు, యూఫ్రటీసు అనే 4 నదులుగా అది విడిపోయినట్లుగా మనం 2వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇప్పుడు మూడవ ప్రశ్న చూద్దాము. పొలంలోని మొక్కలు ఇంకా మొలవకపోవడానికి చెప్పబడిన 2 కారణాలు ఏవి? ఏ వర్షం లేకపోవడం, నేలను సాగు చేయడానికి మనుష్యుడు లేకపోవడం, బి నదులు లేకపోవడం, గాలి లేకపోవడం. సమాధానం ఏ వర్షం లేకపోవడం, నేలను సాగు చేయడానికి మనుష్యుడు లేకపోవడం. ఈ వచనం ద్వారా మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే దేవుడు ప్రకృతిని సృష్టించాడు, దాన్ని సంరక్షించడానికి బాధ్యతను మనిషికి ఇచ్చాడు అన్న సంగతి. అలాగే 4వ ప్రశ్న చూద్దాము. జంతువులకు పేర్లు పెట్టే బాధ్యత ఆదాముకి ఇవ్వడం ఏం చూపిస్తుంది? ఏ ఆదాముకు బాధ్యత ఇవ్వబడింది, జంతువులు మాట్లాడలేవని మాత్రమే. ఏ ఆదాముకు బాధ్యత ఇవ్వబడింది అనేది సరైన సమాధానం. పేర్లు పెట్టాలంటే ప్రతి జంతువును జాగ్రత్తగా గమనించాలి. అందువల్ల ఇది కేవలం పేర్లు పలకడం మాత్రమే కాదు కానీ ఆదాముకు తెలివి, పరిశీలన శక్తి మరియు సృష్టిని సంరక్షించే బాధ్యత ఇవ్వబడినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం 5వ ప్రశ్నను చూద్దాము. నేల మంటితో చేయబడిన మనుష్యుడు సజీవుడిగా ఎప్పుడు మారాడు? ఏ తోటలో ఉంచబడినప్పుడు, బి దేవుడు అతని నాసికలో జీవవాయువును ఊదినప్పుడు. సమాధానం బి దేవుడు అతని నాసికలో జీవవాయువును ఊదినప్పుడు. మనిషి కేవలం శరీరంతో మాత్రం జీవించడం లేదు కానీ దేవుడు అనుగ్రహించిన ఆత్మ తనలో ఉండడం వలన మాత్రమే జీవిస్తున్నాడు అన్న సంగతి ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము మరొక ప్రశ్నను చూద్దాము. 6వ ప్రశ్నలోనికి వెళ్ళిపోదాము. స్త్రీని ఆదాము ప్రక్కెముక నుంచి నిర్మించడం ద్వారా స్పష్టమయ్యే భావం ఏది? ఏ ఆమె కూడా అతనితో సమానమైన మానవ స్వభావం కలిగినదని, బి ఆమె ఆదాముతో సంబంధం లేనిదని. సమాధానం ఏ ఆమె కూడా అతనితో సమానమైన మానవ స్వభావం కలిగినదని. దేవుడు ఆదాము ప్రక్క నుండి అవ్వమ్మను చేసినప్పుడు వారిలో సహవాసము, సన్నిహిత్యము, ఐక్యత కలిగి ఉండాలనే భావనతో ఈ విధంగా చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. 7వ ప్రశ్నను కూడా మనం చూద్దాము. హవీలా దేశంలో ఏ విలువైన లోహం లభించింది? ఏ బంగారం, బి ఇనుము. సమాధానం ఏ బంగారం. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే అండి, ఏదైనా తోట చుట్టూ ఉన్న ప్రాంతాల్లో చక్కగా సమృద్ధి అధికమైన విలువైన లోహాలు ఉండడం మనం చూస్తాము. అలాగే ఇప్పుడు 8వ ప్రశ్న చూద్దాము. ఆదాము స్త్రీకి మొదట ఏమని పేరు పెట్టాడు? ఏ నారి, బి హవ్వ. ఆన్సర్ ఏ నారి. మొదట ఆదాము నరునిలో నుండి తీయబడినది కనుక నారి అని స్త్రీకి పేరు పెట్టాను. ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనంలో హవ్వ అని పేరు పెట్టాను. 9వ ప్రశ్న చూద్దాము. దేవుడు ఏదైనా తోటను ఏ దిశలో నాటాడు? తూర్పున, పడవన్న. ఆన్సర్ ఏ తూర్పున. దేవుడు 7వ దినమున విశ్రమించాడని చెప్పడంలో ప్రధాన భావం ఏమిటి? దేవుడు అలసిపోయాడు, బి సృష్టి కార్యం పూర్తయింది. సమాధానం సృష్టి కార్యం పూర్తయింది.
దేవుడు అలసిపోలేదండి. ఏడవ దినమున ఆయన విశ్రమించాడు అంటే అలసిపోలేదు. కానీ ఆయన చేయవలసిన పని అంతా కూడా పూర్తి అయిపోయింది అన్న భావం మనకిక్కడ అర్థమవుతుంది. ఆదికాండము 2వ అధ్యాయం క్విజ్ విజేతలను చూద్దాం. మౌనిక సిస్టర్, అలాగే రాజు బ్రదర్, తేజ సిస్టర్, ఇంకా మైకేల్ జాన్ బ్రదర్. మరి మీరందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ క్విజ్‌లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ప్రభు పేరిట అభినందనలు తెలియజేస్తున్నాము. ఆదికాండము 3వ అధ్యాయం యొక్క క్విజ్‌ని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు పూర్తి చేయగలరు. అలాగే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. లింక్ క్లిక్ చేసి మీరు ఈ క్విజ్‌ని పూర్తి చేయగలుగుతారు. మరలా రేపటి దినము ఆదికాండము 3వ అధ్యాయం ప్రశ్నలతో కలుసుకుందాము. మరి ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.